విజయనగరం జిల్లాలోని బొండపల్లి పోలీస్ స్టేషన్ను ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ను ప్రాంగణం, పోలీసు క్వార్టర్స్ పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. స్టేషన్ ప్రాంగణంలోని గల వాహనాలు ఏ కేసులో సీజ్ చేసినవి, ఎందుకు స్టేషన్ ప్రాంగణంలో ఉన్నవి అన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ను రిసెప్షన్ రికార్డులు పరిశీలించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. అనంతరం స్టేషన్ రికార్డులు, సీడీ ఫైల్స్ తనిఖీ చేసి గేవ్ కేసులో దర్యాప్తును పరిశీలించారు. పోలీసు స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి ఎక్కువగా ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. పేపర్స్ ఎగ్జామ్స్ పేపర్స్ తీసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ మొన్న మార్చ్ ఎగ్జామ్స్ ఒక సెకండ్ పడుతుంది సార్. అది వాళ్ళు క్లారిఫై చేసుకుంటుంది. సింగిల్ కంటిన్యూ స్ట్రైట్ లైన్ ఉంటుంది సార్. అక్కడ ఓవర్టేక్ చేయడం కాదు. ఒకవేళ ఓవర్టేక్ చేసినా కరువులో కొంచెం స్పీడ్కి వచ్చినా ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. అక్కడ ఎక్కువగా అవుతున్నాయి సార్. తర్వాత ఇంకా అంబటి వలస మెయిన్ హైవే మీదనే, మెయిన్ హైవే మీద ఇంకా లోకల్ ఏమీ లేదు. అలాగే అంబటి వలస మెయిన్ విలేజ్ ఉంటుంది సార్. విలేజ్ అంతా మెయిన్ రోడ్లో ఉంటుంది సార్. అటు ఇటు హండ్రెడ్స్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి సార్. పెద్ద విలేజ్ సార్. అది అక్కడ కూడా రోడ్ క్రాసింగ్ కూడా ఇక్కడ అది అంబటి వలస ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాక గజపతి నగరం సర్కిల్లో గజపతి నగరం పోలీస్ స్టేషన్, అదేవిధంగా బొండపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది. ఇంకా కూడా ముందు ఈ సర్కిల్లో ఉన్న అదర్ పోలీస్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ గజపతి నగరం సర్కిల్లో ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది, ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, దాని మీద పరిశీలించడం జరిగింది. అదేవిధంగా యూఐ కేసెస్ ఏమున్నాయి, పీటీ కేసెస్ ఏమున్నాయి, దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, దాని మీద పరిశీలించాము. అదేవిధంగా మనకి ఫోకస్ చేయాల్సిన ఏరియాలో ఒకటి యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి. ఈ నేషనల్ హైవే 26 ఉండడం వల్ల ఇక్కడ హై స్పీడ్ ట్రాఫిక్ పోతూ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని నాకు చెప్పడం జరిగింది. సో దానికి ఎక్కడెక్కడ ఎక్కువ జరిగే పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని మీద మనం ఏమేమి ప్రికాషన్ తీసుకుంటే మనం యాక్సిడెంట్స్ తగ్గించగలమని పరిశీలించాము. రాబోయే రోజుల్లో కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గాంజాయి దాని మీద కూడా పరిశీలించడం జరిగింది. సో గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ మన జిల్లాను క్రాస్ చేసి కొన్ని వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎలా అరికట్టాలి, ఎలా కంట్రోల్ చేయాలి, అదేవిధంగా లోకల్ కన్జంప్షన్ కూడా ఎలా కంట్రోల్ చేయాలని దాని మీద పరిశీలించాము. సో రాబోయే రోజుల్లో ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి దీని మీద మేము పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జిల్లాలో ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంట్స్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. గతంలో అత్యాచారాలు అవన్నీ జరుగుతున్నాయి కదా, వాటి మీద మైళ్ళు ఎక్కువ అదృశ్యం అవ్వడం జరుగుతుంది సార్. మైళ్ళు ఎక్కువ అదృశ్యం అవ్వడం, ఎక్కువ మిస్సింగ్. సో ఏదైనా ఎక్కడైనా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయితే దాని మీద ఇమీడియట్గా టీమ్ ఫామ్ చేసి దాంట్లో ఇమీడియట్గా వాళ్ళను వెతకమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి మిస్సింగ్ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తాము. అండ్ ఏదైనా దాని వెనక ఏమైనా ట్రెండ్ ఉందా, ఒక పర్టికులర్ ఏరియాలో మిస్సింగ్ అవుతున్నాయా ఎక్కువ, లేకపోతే ఎక్కువ ఎలోప్మెంట్ కేసెస్ ఉంటాయి మిస్సింగ్
ఎలక్షన్ ముందు తీయమని చెప్పారు సార్. నైట్ టైం ఆ టైంలో మనకి ఇక్కడ ఉన్నాయా ఎన్ని చోట్ల పెట్టారు? మొత్తం ఇది డంప్ చేసాం సార్. అన్ని స్టేషన్లో కూడా మనం డిస్కస్ చేసిన తర్వాత సబ్మిట్ అయిన తర్వాత మనం తీసుకుని చేసాం సార్. ఏఆర్ కడికి ఇక్కడే ఉంటుంది, మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ ఉపయోగపడుతుంది. యాక్సిడెంట్ వెహికల్స్ సార్, యాక్సిడెంట్ వెహికల్స్ అవును బాబు. అయినా టైర్ వచ్చి ఉంటుంది కదా, టైర్ లేదు. సర్కిల్ నెట్వర్క్స్ ఆంధ్ర టు టర్న్ అవుతారు సార్. ఆంధ్ర నుంచి సార్ బొలేరో ప్రాపర్టీ లోపల వాటర్ ఫ్రంట్ కూడా ఉందా? కంటికి ఫ్రంట్ ఇంతవరకు ఉంది, ఇంకా అటు సైడ్ కూడా ఉందా? ఫ్రంట్ లేదా? అప్పుడు ఎలా వెళ్ళి రీసెంట్గా మన లోజిషన్ విలేజ్ నుంచి వచ్చింది సార్. లోజిషన్ అని చెప్పేసి అంటే ఏముంది అక్కడ? సంపావతి రివర్ సంపావతి రివర్ ఫాస్ట్ అంబులెన్స్ వన్స్ బి యాక్చువల్ అఫీషియల్ బ్రాంచ్ ఎక్కడికి పోతుంది? ఇది ఇండివిజువల్గా చేస్తారా లేకపోతే ఈ ఇద్దరు డీసీఆర్ కూడా ఉన్నారు సార్, సర్కార్ డ్యూటీ ఉన్నారు సార్. అదేవిధంగా ఒకరేమో వాట్సాప్ పేజ్ బయట ఉన్నారు సార్ కానిస్టేబుల్. రెగ్యులర్ ఇంట్లో కోర్టు డ్యూటీస్ చేస్తున్నారు సార్, పార్టీ రిప్లేషన్ పంపిస్తున్నారు సార్.